కదలివచ్చిన కాపు సైన్యం. కాపుల విషయంలో పచ్చమీడియా పిచ్చి ప్రచారాన్ని తుత్తినేలు చేస్తూ, నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయమని చాటుతూ, కావలి కాపు మహాసైన్యం ఉప్పెనలా, వరదలా విరుచుకుపడింది. అపోహలు, అవాస్తవ ఊహాగానాలకు తావులేదని కావలి కాపులు తరలిరావడం విశేషం. పార్టీల కంటే మంచి మనసుకే తమ ప్రాధాన్యత అంటూ యువత ఉరకలేగా, గత అనుభవాల పునాదిపై వర్తమాన పరిణామాల నిచ్చెనపై భవిష్యత్ ప్రణాళికల ఆధారంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే మద్దతిస్తామంటూ అరమరికలు లేకుండా చిన్న పెద్ద ఉత్సాహంగా పాల్గొని ప్రతాపన్న పట్ల వారికి గల అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే నివాసం ఆదివారం రాత్రి కాపుల ఆత్మీయ సమావేశానికి వేదికగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ రానున్న జగనన్న ప్రభుత్వంలో తనను ఆదరించే కాపులకు సముచిత గౌరవమర్యాదలు, గుర్తింపు, పదవులు ఖచ్చితంగా లభిస్తాయని, తనను కాపు కాచే కాపుల రుణం తీర్చుకుంటానంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సభలో కావలి నియోజకవర్గంలోని అల్లూరు, దగదర్తి, బోగోలు, కావలి రూరల్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కాపు సోదరులు తరలిరావడం చెప్పుకోదగ్గ విశేషం కాగా, మహిళలు సైతం హాజరవడం ఇంకా విశేషం. ఏదో పిలిచారు కదా మొక్కుబడిగా వచ్చి హాజరేయించుకున్నట్లు కాకుండా కాపు పెద్దలు, రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు మనస్ఫూర్తిగా పాల్గొన్నారు. ఇతర పార్టీల ఒత్తిడికి లోనైన వారు బహిరంగంగా హాజరు కాలేకపోయినా ఎమ్మెల్యేకు తమ మద్దతు తప్పకుండా ఉంటుందంటూ సందేశాలు పంపారు. ఇక కావలి కాపు నాయకులు పోటీలు పడి ఎమ్మెల్యే పట్ల వారి అభిమానాన్ని చాటుకోగా, ప్రతాప్ కుమార్ రెడ్డి సైతం ఈ సమ్మేళనం దిగ్విజయం కావడం పట్ల చొరవ చూపిన నిర్వాహకుల కృషిని ప్రశంసించారు. వేముల చెన్నకేశవుల నాయుడు, దామిశెట్టి శ్రీనివాసుల నాయుడు, నీలం సాయి, శేషయ్య, స్వర్ణాంధ్ర మహేష్, ఉలవపాళ్ల శ్రీనివాసులు, సుధీర్ నాయుడు, మండలి కృష్ణారావు, ఓగీరాల సుధాకర్, సుంకే మాల్యాద్రి, అలహరి చిట్టిబాబు, పలు రంగాల ప్రముఖులు చురుగ్గా సక్సెస్ చేశారు. ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తే నేను మాట్లాడాలి, వాళ్ళతో వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి అని ఈరోజు కోరినట్టుగా మనందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. మీరందరూ ఆలోచిస్తే గత కొన్ని కూడా మహానాయకులే మొట్టమొదటిసారిగా కూడా వాళ్ళు భోజనాలకు అవకాశం ఇవ్వండి. వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఇతరులు చూడండి. ఏర్పడేటువంటి ముఖ్య కారణం గత 10 సంవత్సరాలుగా కావలి శాసనసభ్యులుగా మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అధికార పార్టీలో ప్రభుత్వం లేకముందు 5 సంవత్సరాలు, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మన శాసనసభ్యులుగా ఉంటూ ఎంతోమందికి గతంలో ఎంతమంది శాసనసభ్యులు అందుబాటులో ఉన్నారో లేరో తెలియని సమయంలో మనం ఒక ప్రతాప్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఎంతో నిత్యం అందుబాటులో ఉంటూ వ్యాపార నిమిత్తం చాలామందికి గతంలో కూడా శాసనసభ్యులు ఎక్కడో ఉంటూ అప్పుడప్పుడు తన నియోజకవర్గానికి మన కావలి కాన్స్టిట్యున్సీకి అప్పుడప్పుడు అందుబాటులో ఉండే పరిస్థితుల నుంచి కూడా నిత్యం అందుబాటులో ఉంటుంది. ఆనాడు ప్రజారాజ్యంగా నేను గర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే నాకు రాజకీయ భిక్ష పెట్టింది చిరంజీవి గారు, దేర్ ఇస్ నో డౌట్. ఆ రోజు కావలిలో నాకు టికెట్ ఇవ్వటం, నేను పోటీ చేయటం, నాకు అండగా ఆనాడు కాపు సోదరులంతా కూడా అండగా ఉండి దాదాపు 30,000 పైచలకు నాకు ఓట్లు వచ్చాయంటే దానికి నాతో పాటు ఎంతోమంది ఆనాడు నడవటం జరిగింది. ముఖ్యంగా వాళ్ళలో నాకు ఎప్పుడు కూడా అండగా ఉండేది నా గురువు, నాకు టైప్ ఇన్స్టిట్యూట్లో నాకు టైప్ నేర్పించిన తోట శేషయ్య గారు. నాకు ఆ రోజులో టికెట్ కానించి ప్రతి ఒక్కదానికి కూడా సపోర్ట్ చేస్తూ అండగా ఉండి నన్ను ముందుకు నడిపించారు. ఆ రోజులో ఆయనకి కూడా నేను ప్రత్యేక అభినందనలు. ఆయనతో పాటు చాలామంది పెద్దలు నాతో పాటు అనేక గ్రామాలు తిరిగిన పరిస్థితి ఆనాడు చూశాను. అటువంటి ఆప్యాయత నాకు కాపు సోదరులు కల్పించిన మాట వాస్తవం. కాకపోతే అప్పటి పరిస్థితుల్లో గౌరవ చిరంజీవి గారు పార్టీని
కాంగ్రెస్ పార్టీగా విలీనం చేయాలని చేస్తున్న ప్రయత్నాలు అప్పుడు అనుకోకుండా జరిగిన పరిమాణాలు రాజశేఖర రెడ్డి గారు మరణించటం, జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా కాంగ్రెస్ నుంచి విడిపోవటం, ఆ రోజుల్లో చిరంజీవి గారి కాంగ్రెస్తో కలిసి నడవాలని అనుకుంటున్న పరిస్థితిలో నేను కూడా ఆ కాంగ్రెస్ కంటే జగన్మోహన్ రెడ్డి గారితో నడిస్తే బాగుంటుందని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరటం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా ఆనాడు జరగటం చాలా అదన్నీ కూడా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. 2014లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కావలి నియోజకవర్గంలో చాలామంది కూడా నా వెనక ఉండి నన్ను సపోర్ట్ చేసిన మాట వాస్తవం. కానీ ఎందుకునో కొంతమంది పని కట్టుకొని తెలుగుదేశం నాయకులు, కొంతమంది కాపు నాయకులు నా మీద లేనిపోని దుష్ప్రచారం ఏ విధంగా చేస్తున్నారో ఆ విషయాన్ని నాతో పాటు కలిసి నడుస్తున్న కాపు సోదరులతోటి అనేక మార్లు కూడా నేను చర్చించాను. ఎందుకంటే ఎక్కడ కూడా కాపు సోదరుని కించపరిచిన పరిస్థితి లేదు. కానీ కావాలని పని కట్టుకొని కొంతమంది ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు, ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎందుకంటే ఆనాడు పెంచిగన్న భోగోగ మండలంలో మండల అధ్యక్షుడిగా నేను నియమించడం జరిగింది. అదేవిధంగా అయ్యూరు సాయి కుమార్ పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నారు దండా కృష్ణారెడ్డి తర్వాత. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో, కావలి పట్టణంలో ఎంతోమంది నాతో పాటు నడుస్తూ ఉన్నారు. భోగోగ మండలంలో మాగాది గారు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. కావలి దామిశెట్టి సుధీర్ కావచ్చు, వారి తండ్రి గారైన సేనన్న కావచ్చు, అదేవిధంగా మా సేనన్న ఇండ సేనన్న కావచ్చు, చనిపోయిన ఇండ సుధాకర్ అన్న, ఇండ సేనన్న గారి తమ్ముడు సుధాకర్ అన్న కావచ్చు, అదేవిధంగా సేనయ్య గారి సోదరుడు వెంకట సుబ్బన్న సర్పంచ్గా కావచ్చు, మా ఆదిశేషన్న కావచ్చు, ఈరోజు ఇదంతా కూడా నాతో నడుస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వారిని అడగచ్చు, ఎక్కడైనా అగౌరవంగా మాట్లాడటం కానీ, ఎక్కడైనా మర్యాద తగ్గడం కానీ ఎప్పుడైనా సరే చేశానా అన్నది వారిని అడిగితేనే తెలిసింది. కానీ నేనే చాలా బాధపడతా ఉన్నాను. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? పని కట్టుకొని కావాలని నా మీద దుష్ప్రచారం చేస్తున్నాయని నేను చాలాసార్లు మా కాపు సోదరుని అడగటం జరిగింది. అదేవిధంగా వారితోటి నేను చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. ఈ దుష్ప్రచారాన్ని ఆపాలంటే తప్పకుండా నేను చాలామంది కాపు సోదరుని వారు ఎగకపోయి కలవాలా, కాబట్టి మీరు కొంతమంది ఎగలో మీటింగ్ పెట్టండి, అక్కడ ఉన్న కాపు సోదరుని పిలవండి, వారికి తెలియజేయాలి అని చెప్తే మా సోదరులంతా కూడా అక్కడికిక్కడ ఎందుకు, ఇక్కడికే మనం అంతా కూడా పిలుద్దాము, మనం ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి 2 రోజులుగా మీకు తెలియజేసినందుకు ఇంత పెద్ద ఎత్తున మీకు అంతా కూడా కావటం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంతమంది నా వెనక మీకంతా కూడా అండగా ఉండి నా విజయానికి పాల్పడినందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి శిరస్సు ఉంచి నేను నమస్కరిస్తున్నాను కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు చెప్తున్నాను, తప్పకుండా కాపు సోదరికి ఇంపార్టెంట్ ఉంటుంది. ఈరోజు తోట సేనయ్య మా సర్పంచ్గా గోగుపల్లిగా ఉన్నాడు. అదేవిధంగా సాయి కుమార్ ఈరోజు అగురు మండలంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటిదాకా తూపుకి పెంచిగన్న భోగోగ మండలంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. అదేవిధంగా కావలి పట్టణంలో దామిశెట్టి సేనన్న వారి కుటుంబ సభ్యులు ఈరోజు నాకు అండగా ఉంటా ఉన్నారు. ఈరోజు పదవులు అంటగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా ఈరోజు కాపులకి ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నారో, ఎంతమంది మినిస్ట్రీకి ఇచ్చాడో, ఎన్ని మినిస్ట్రీకి ఇచ్చాడో, అదేవిధంగా ఈరోజు
కాపును కూడా రాజ్యసభకు పంపిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒక పదవి కూడా నేను అనౌన్స్ చేయబోతున్నాను. జిల్లా ప్రధాన కార్యదర్శి పదవిని దామిశెట్టి సుధీర్ నాయుడు గారికి ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజే తప్పకుండా ఈ విషయాన్ని విజయసాయి రెడ్డి గారికి తెలియజేసి ఆ పదవిని ఒక 2-3 రోజులుగా అనౌన్స్ చేసే విధంగా తప్పకుండా చేస్తున్నాను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక మీదట మీ అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు మీకు ఏ సమస్య ఉన్నా కూడా డైరెక్ట్గా మా ఇంటికి కావచ్చు, నన్ను కలవచ్చు. మీకు ఆ సమస్యని నాకు చేతనైనంత వరకు, ఎందుకంటే నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏంటంటే వచ్చినా కానీ తిప్పుకునే అలవాటు నాకు లేదు. అవుతుందా కాదా రెండే, చేయటమా లేదా. ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉంటాం, వచ్చేదన్న సమస్య అడిగితే ఓకే చూస్తాం చేస్తాం, ఈ రోజుగా రేపుగా ఎగుండుగా. అటువంటి మా కాడ ఉండవు. ఏదైనా వస్తే అవుతుందంటే డైరెక్ట్గా ఫోన్ చేయటం, ఇన్ఫామ్ చేయటం, అవుతుందా కాదని చెప్పటం. ఒకవేళ ఒక అడ్రస్ కావాల్సింటే ఇమీడియట్గా ఇవ్వటం. చేతనైన సాయం తప్పకుండా చేయటమే నా యొక్క ధ్యేయమని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా ఫ్యూచర్గా కూడా